ఏ మతస్థులైనా, ఏ కులస్తులైనా, ఏ జాతి వాళ్ళైనా మనం గుడికి ఎందుకు వెళ్తాం చెప్పండి? ఎందుకు వెళ్ళమంటారంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక చెట్టు ఉందండి. ఒక చెట్టు దగ్గరికి మనిషి వెళ్తాడు, పక్షులు వెళతాయి, జంతువులు సేద తీరుతాయి. ఒకే ఒక్క చెట్టు ఎంతమందికి అలసటని, ఊరటని, మంచి ప్రశాంతమైన నిద్రనిస్తుంది చూడండి. అలాగే భగవంతుడు కూడా అన్నమాట. భగవంతుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఏదైనా ఒక గొప్ప మనకు ఉపయోగపడే ఒకరి దగ్గరికి వెళ్ళటం ఎప్పుడూ తప్పు కాదు. గుడికి వెళ్ళండి, మీ జీవితాల్లో వచ్చే మార్పు మీరే చూస్తారు. చెట్టు ఎలా నీడనిస్తుందో పక్షులకి, మనుషులకి, జంతువులకి, అలాగే దేవుడు కూడా అందరి కోరికలు తీరుస్తాడు.